ఈరోజు మన ఛానల్లో శామగడ్డలు ఎండు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కోసి పెట్టుకున్న 3 ఆనియన్స్, పచ్చా దంచుకున్న వెల్లుల్లి రెప్పలు, సన్నగా కోసుకున్న 2 టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు ఇందులోకి వేసుకుందాం. పసుపు పొడి చిటికెడు, సాల్ట్, నీళ్లు కొంచెం. నేను 2 స్పూన్లు ధనియాలు, 3 ఎండుమిర్చి వేయించి మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఈ పొడిని ఇందులోకి వేసుకుందాము. దీని బదులు ధనియాల పొడి 1 స్పూను, మిరప్పొడి 1 స్పూను, కారాన్ని బట్టి వేసుకోండి. శామగడ్డలు ఉడకబెట్టుకొని ఉప్పు పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను. జోము లేకుండా ఉంటుంది. అప్పుడు చామగడ్డలు వేసుకున్నాముగా, కర్రీ బాగా ఉడుకుతుంది. ఇందులోకి వేసేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాము కొంచెము. 10 మెంతులు వేయించి పొడి చేసుకున్నాను. ఇంత ఎక్కువేమొద్దు, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఈ ఎండు చేపలు శామగడ్డల పులుసు ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.